ఒకసారి దేవుని యొక్క నామమును బట్టి మరెంతో ప్రశస్తమైన ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి చాలా సమయాల్లో మనం గమనించుకున్నట్లయితే మనం చాలా సంతోషంగా ఉన్నట్లుగా పైకి కనబడుతూ ఉంటాం, కానీ హృదయంలో అనేకమైన ఇబ్బందులు ఎక్కట్లు కనబడుతూ ఉంటాయి. మరి ఎవరినైనా మనం పరామర్శించినప్పుడు మన బంధువుల దగ్గరికి, లేదా ఏదైనా వివాహాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు వారి ముందు మనం సంతోషంగానే కనబడుతూ ఉంటాం. కానీ నిజంగా మన హృదయంలో చాలా దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. కానీ మనం అట్లా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా బలహీనపడము. కానీ దేవుడు హృదయ పరిశోధకుడై ఉన్నాడు. ఆయన ఈ ఉదయకాల సమయంలో మనల్ని పరీక్షించే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను గమనించే దేవునికి మనం ఎంతగానో లోబడి ఆయన ఎదుట మన యథార్థత ప్రవర్తన కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఒకానప్పుడు ఒక వ్యక్తి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన తన బాధనంతటిని వెలబుచ్చుకుని ఆ డాక్టర్ గారి దగ్గర ఒక ట్రీట్మెంట్ కోసం వెళ్తా ఉన్నాడు. డాక్టర్ గారు రకరకాల టెస్టులన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ టెస్టుల్లో అతనికి ఏ విధమైన జబ్బు లేదు అనే విషయాన్ని డాక్టర్లు కనిపెట్టినప్పుడు, మరి ఎందుకు నేను ఇలా బలహీనంగా ఉంటున్నాను నాకు అర్థం కావట్లేదు అని డాక్టర్లని అడిగినప్పుడు, ఆ ఒక డాక్టర్ మానసికమైన డాక్టర్ దగ్గరికి మరలా వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడంటే, నీవు సంతోషం కలిగి ఉండడానికి ఒక సంతోషకరమైన సినిమాకి వెళ్ళు, లేకపోతే మన ఊర్లో జరుగుతున్న ఆ సర్కస్కి వెళ్ళు. ఆ సర్కస్లో రకరకాల బఫూన్స్ ఉంటారు. అట్లాగే వారందరూ కూడా రకరకాలుగా నవ్విస్తూ ఉంటారని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి ఒకరోజు మందులు తీసుకుని వెళ్ళాడు. మరలా 15 రోజుల తర్వాత మరలా అతని దగ్గరికి వచ్చాడు. డాక్టర్ ఈ సంభాషణ అతనితో మాట్లాడుతున్నప్పుడు అతనితో చెప్పిన మాటల్లో డాక్టర్ గారు అన్నారు, మరి నువ్వు ఇట్లా బయటికి వెళ్ళి ఏదైనా ఒక సంతోషకరమైన ప్రాంతానికి వెళ్ళి నువ్వు సంతోషాన్ని పొందు. మన బజార్లో మన యొక్క పట్టణంలో జరుగుతున్న, సిటీలో జరుగుతున్న సర్కస్కి వెళ్ళి నువ్వు వాచ్ చేయి, అక్కడ జోకర్స్ ఉంటారని చెప్పారు. అతను చెప్పిన సంగతి ఏంటో తెలుసా? ఆ జోకర్ని నేనేనండి అన్నాడు. మరి అనేక మందిని నేను సంతోషపెడతాను, కానీ నా హృదయంలో సంతోషం లేదు. బహుశా నేను ఇది ఒక వ్యాధిగా పరిగణంగా తీసుకుని మీ వద్దకు నేను రావడం జరిగింది, కానీ దానిని పరిష్కరించడానికి ఎవరు కూడా నా యొద్ద కనిపించలేదు అని చెప్పి ఆ యొక్క జోకర్ చెప్పడం జరిగింది. అందుకు అతను మరలా మనశ్శాంతి కోసం తాను కూడా వెతకడం ప్రారంభించినప్పుడు అతనికి ఒక దైవ సేవకుడు కలవడం, అట్లాగే దేవుని యొక్క సువార్త ఒక వ్యక్తి చెప్పడం, ఆ వ్యక్తి దేవుని యొక్క మాటలు చెప్పి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం, ఒకడు నవ్వుచుండినను హృదయమును దుఃఖముండవచ్చును, సంతోషం తుదుకు వ్యసనమగును. ఒకడు నవ్వుచుండెను హృదయంలో దుఃఖముండవచ్చును, సంతోషం తుదుకు వ్యసనమగును అంటున్నాడు. అంటే హాస్య నటుల్ని మనం చూస్తున్నాం, లేకపోతే ఏదైనా యాక్టర్స్ మనం చూస్తున్నాం, నటన సీరియల్లో నటించే వారిని చూస్తున్నాం. ఆ తెర ముందు వారు అనేక రకాలుగా నవ్వుతూ, మరి యాంకర్స్ వాళ్ళు కూడా ఆ సందర్భాన్ని బట్టి వారి యొక్క ఫేస్ యొక్క కవలికలను చేంజ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అంత మాత్రాన వారి హృదయాల్లో బాధ లేదు, విచారణ లేదు అని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే మీ జీవితంలో కూడా తుదుకు నువ్వు నీలో దుఃఖం ఉన్నప్పటికీ కూడా నువ్వు నవ్వుచుంటూ ఉండొచ్చును, కానీ సంతోషం తుదుకు వ్యసనమగును. ఈ యొక్క నటించడం అనే జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు కొంతమందిని మనం గమనించలేం. ఆ యొక్క ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, లేకపోతే కొంతమంది యాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు నవ్వాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, లేకపోతే కోపం వచ్చినప్పుడు నీలో ఉన్న ఉద్రిక్తతను చూపించాలని చెప్పి వారిని రకరకాలుగా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. వారి యొక్క ముఖ కవలికల్లో సంబంధించిన ఆ ఫీలింగ్స్ని పెట్టడం కొరకు కూడా వారు కొన్నిసార్లు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. మరి ఎంత కష్టము. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో మరి ఈ దినమందు మరి ఆ యొక్క సర్కస్లో ఉన్న ఆ బఫూన్ కూడా చెప్పిన మాట ఏంటంటే, మరి నేను అనేక మందిని నవ్వించగలను, కానీ నన్ను నవ్వించగలిగిన వారు ఎవరు? నాలో సంతోషాన్ని పుట్టించగలిగిన వారు ఎవరు? మరి ఎంతోమంది దగ్గరికి నేను వెళ్ళాను, కానీ తుదుకు అది దేవుని దగ్గరే ఒక గొప్ప సంతోషాన్ని నేను వెతికానని చెప్పడం జరిగింది. అవును, దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన మనలో కొన్ని దీనత్వమును, మనలో ఉన్న అహంభావాన్ని,
గర్వాన్ని తీసివేసుకొని మనకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి జీవించే మనస్తత్వాన్ని దేవుడు మనకిస్తాడు. నేనైతే ఈ యొక్క డైలీ వర్క్స్‌లో జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ఈరోజు నా కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో, ఏది సిద్ధపరిచాడో అది నాది. అది దేవుడు నాకిస్తాడు అంతే. దాని యందు నేను సంతోషం కలిగి జీవించడం ప్రారంభించినప్పుడే నేను తుదకు ఒక గొప్ప సంతోషంగాను, ఆరోగ్యంగాను, సంతృప్తిగాను నేను జీవించగలను. కానీ వాటి కొరకు నేను మనోదుఖంతో నేను కలిగి ఉన్నప్పటికి కూడా అది నన్నేది కూడా సంతృప్తి పరచడానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రణాళిక కాదు కాబట్టి. కాబట్టి ఈ సమయమందు మరి చదవబడిన ఈ సామెతల గ్రంథంలో ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు ఎంతగానో ఈ యొక్క 14వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మరి నీ యొక్క సంతోషము తుదుకు అది వ్యసనమగునట్లుగా కాకుండా నీవు మామూలుగా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిగతమైన పరిపూర్ణమైన యథార్థత కలిగిన భక్తిపరుడుగా నీవు జీవించినట్లయితే దేవుడు నీకు కావాల్సిన సంతోషం పరిపూర్ణమగునట్లుగా చేయునుగాక. నిజమైన హృదయానుసారిగా నువ్వు జీవించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.